అమ్మ చెప్పిన కమ్మని కథకు స్వాగతం. ఒకరోజు మునులకు దివ్య జ్ఞానం ప్రసాదించే నారదుడు శ్రీమన్నారాయణ దర్శించుటకు వైకుంఠపురమునకు వెళ్ళి తిరిగి గంధర్వపురం మీదుగా భూలోకానికి వస్తూ ఉన్నాడు. దారిలో గంధర్వ గాయకుడైనటువంటి తుంపురుడు కలిసి నారదుడిని కుశల ప్రశ్నలు వేశాడు. ఇద్దరు భూలోకం సమీపిస్తూ ఉండగా మార్గ మధ్యంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని తగ వచ్చింది. ఆ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి బ్రహ్మచారి అయిన హనుమంతుడు ఇట్లన్ను, ఏమి మీలో మీరు వాదులాడుకుంటున్నారు అని చెప్పి విషయం తెలుసుకున్నాడు. తెలుసుకుని సరే అయితే మీలో ఎవరు గొప్ప అనేది నేను నిర్ణయిస్తాను. అక్కడ గల పెద్ద బండపై నారదుడు వీణ ఉంచి తను గానం చేయగా రాయి కరిగి ఆ వీణ రాతి యందు ఇమిడిపోయింది. మీలో ఎవరు గొప్ప గాయకురో తెలియాలంటే ఆ వీణను తీసి గానము చేయుడు అనగా నారదుడు గానం చేశాడు. కానీ భంగపడ్డాడు. తుంబురుడు కూడా గానం చేసి తన వల్ల కాదు అన్నాడు. అప్పుడు తిరిగి హనుమంతుడు తను గానం చేసి మరలా ఆ రాతిని కరిగించి వీణను తీసి నారదుడికి ఇచ్చాడు. ఎప్పుడు ఇలాంటి వాదములు ఆడరాదని మదిలించాడు. ఎవరి గొప్ప వారిదే అన్నమాట.